ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది. ప్రజా సమస్యలపైన గలమెత్తిన ప్రతి ఒక్కరిని ఈరోజు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని అడ్డమైన కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉంది. నిన్న 40 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినటువంటి టీఎస్పీఎస్సీ పేపర్కి సంబంధించి గలమెత్తినందుకు బండి సంజయ్ గారిని అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత అమానుషంగా ఒక ఎంపీ అని చూడకుండా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అని కూడా చూడకుండా, హార్ట్ పేషెంట్ అని కూడా చూడకుండా అమానుషంగా లాక్కుంటూ వెళ్ళి బరబరా లాక్కుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వాహనంలో కూర్చోబెడుతూ ఒకసారి హన్మకొండ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం, ఒకసారి భువనగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిప్పడం, ఇది దేనికి నిదర్శనం? మా చిన్నప్పుడు చదువుకున్నాం ఈ దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందని. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఏ విధంగా ఉంటుంది అంటే, ధరణి భూమి స్కామ్లు కానివ్వండి, కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, జిహెచ్ఎంసీ స్కామ్లు కానివ్వండి, ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానివ్వండి, పేపర్ లీకేజ్లు కానివ్వండి, నిన్నటి మొన్న టీఎస్పీఎస్సీ కానివ్వండి, లేకపోతే 10th క్లాస్ పేపర్ లీకేజ్ కానివ్వండి, ఇదంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సొంత మనుషులను పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టుకోవడం కోసం ప్లాన్డ్గా చేసిందనే భారతీయ జనతా పార్టీ ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. మరి ప్రతిపక్షంగా దీనిపైన ప్రశ్నించే హక్కు మాకు లేదా? ప్రశ్నిస్తే ప్రివెంటివ్ అరెస్ట్ల పేరుతోటి రాష్ట్ర అధ్యక్షుడిని చేసి ఈరోజు వారి ప్రాణ హాని కూడా ఉంది. ఇటువంటి దౌర్భాగ్య స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీన్ని తరిమి కొట్టాలంటే తెలంగాణ ప్రజలు యువత అంతా కూడా మేల్కోవాలని మేము ఈరోజు పిలుపునిస్తున్నాం. ప్రజలారా,